అతడు పేదరికం జయించాడు. విప్లవ భావాలను వంట పట్టించుకున్నాడు. కసికసిగా చదివేశాడు. చదువులమ్మ ఒడిలో నాడి పట్టేశాడు. చేయి తిరిగిన వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకొని ఎంతో మందికి సేవ చేశాడు. అవసరం అన్నవారికి అండగా నిలిచాడు. సొంత నిధులతో సొంత ప్రాంతాలకు నీళ్ళిచ్చాడు. బోర్లు వేయించాడు. ఫీజు కట్టలేమన్న పేదవారికి ఫ్రీగా వైద్యం చేశాడు. పేదరికంలో పుట్టాడు కాబట్టి పేదరికం పంజా ఎలా ఉంటుందో తెలిసినవాడు కావడంతో ఆ స్థితిలో ఎవరు కనిపించినా చూసి చలించిపోయేవాడు. అండగా నిలిచేవాడు. వైద్యుడిగా సొంత గడ్డకు ఎంతో చేసిన ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా కొలువు పేద ప్రజలకు అండగా నిలిచాడు. నేనున్నానని భరోసా వారిలో నింపాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు. పలాస కీర్తి పథకాలను దశ దిశలా వ్యాప్తి చేశాడు. దశాబ్దాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి జనం గుండెల్లో రాజు అయ్యాడు. పేరుకు సార్థకత చేకూర్చాడు. ఆయన రాజకీయాలకు రాకముందు పలాస ఏంటో, ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత పలాస ఏంటో మాటకు సరికొత్త అర్థం చెప్పి జన హృదయాలను కొల్లగొట్టిన గొప్ప యోధుడు. ఆ నవయువకుడే డాక్టర్ సిదిరి అప్పలరాజు. వైద్యుడిగా రోగుల నాడి పట్టిన ఆయన నాయకుడిగా జననాడిని సైతం పట్టేశారు. ఒక నాయకుడి నుంచి జనం ఏమి ఆశిస్తారో అది ఇచ్చేస్తున్నారు. నాయకుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తున్నారు. ఇంకేముంది, అంతా ఆయనతోనే ప్రయాణించాలని సంకల్పించారు. ఊళ్ళకు ఊళ్ళే వెంట నడుస్తూ ఫ్యాన్ గాలి కింద చల్లగా సేద తీరాలని పరుగులు తీస్తున్నారు. వైసీపీ గూటికి చేరుతున్నారు. మంత్రి సైతం వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కండువాలు కప్పుతూ అన్ని వేళలా అందరికీ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. దీంతో పలాస రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతోంది. పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థి శిరీష అని ప్రకటించాక శిరీష నూతనంగా కట్టుకున్న తన ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామం నుంచి యువనేత రాకేష్ రెడ్డి సారథ్యంలో పెద్ద ఎత్తున యువకులు వైసీపీ గూటికి చేరారు.